శ్రీ సత్యసాయి జిల్లా మడగశిర నియోజకవర్గం అమరాపురం మండలం ఎంపీడీఓ భాస్కర్ మండలంలోని అన్ని గ్రామ పంచాయతీ కార్యాలయాలు, సచివాలయాలు, అంగన్వాడీ కేంద్రాలు, గురుకుల పాఠశాలలు, స్కూళ్లు, ఉపాధి, రోడ్లు తదితర అంశాలపై పారిశుధ్య కార్యక్రమం ఆకస్మికంగా తనిఖీ నిర్వహించారు. ఈ సందర్భంగా పరిశుభ్రత పరిరక్షణ గురించి చర్చించడం మరియు అవగాహన సదస్సు నిర్వహించారు. అమరాపురం మండల పరిధిలోని 11 గ్రామ పంచాయతీలను మరియు 46 హ్యాబిటేషన్స్లోను 15 పంచాయతీ సెక్రటరీ పంచాయతీ సచివాలయ పరిధిలోను ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు పారిశుద్ధ్యము, మురికాలువ శుభ్రత మరియు అభివృద్ధి కార్యక్రమం మీద పర్యవేక్షించడం జరిగింది. మొత్తం మండల పరిధిలోని అన్ని సచివాలయాలని ఆకస్మికంగా తనిఖీ చేయడం జరిగింది. అందరి పంచాయతీ సిబ్బందిని, పంచాయతీ సెక్రటరీలని, డిజిటల్ అసిస్టెంట్లని, టెక్నికల్ అసిస్టెంట్లని, ఉపాధి హామీ వాళ్ళని మరియు వెల్ఫేర్ అసిస్టెంట్లని మరియు సర్వే అసిస్టెంట్లని మరియు పశుసంవర్ధక శాఖ సిబ్బందిని అందరినీ అప్రమత్తం చేయడం జరిగింది. అంకిత భావంతో పనిచేయాల్సిందిగా సూచించడం జరిగింది. ముఖ్యంగా సచివాలయ సిబ్బంది ప్రజలకు అందుబాటులో ఉండాలని ఆదేశించడం జరిగింది. ముఖ్యంగా ఉదయం 10 గంటలకు ఫేస్ అటెండెన్స్ తీసుకొని, మధ్యాహ్నం 3 గంటలకు ఫేస్ అటెండెన్స్ తీసుకొని, సాయంత్రం 5 గంటలకు ఫేస్ అటెండెన్స్ తీసుకొని పనిచేయాల్సిందిగా సిబ్బంది అందరినీ ఆదేశించడం జరిగింది. సో ముఖ్యంగా గౌరవ శాసనసభ్యులు మడగశిర ఎంఎస్ రాజు గారు ఆదేశాల మేరకు మరియు మాజీ ఎమ్మెల్సీ గుండుమల్లి తిప్పేస్వామి గారి సూచన మేరకు మొత్తం మన అమరాపురం మండల పరిధిలోని అన్ని ప్రభుత్వ కార్యాలయ సిబ్బంది, ముఖ్యంగా సచివాలయ సిబ్బందిని అప్రమత్తం చేయడం జరిగింది. ప్రజలకు అందుబాటులో ఉండి సేవా కార్యక్రమాల్లో పాల్గొనవలసిందిగా కోరడం జరిగింది. ముఖ్యంగా మండల పరిధిలోని గురుకుల పాఠశాలని, మరి తర్వాత ఎస్సీ బాలికల హాస్టల్, ఎస్సీ బాలుర హాస్టల్, మొత్తం బీసీ హాస్టల్ని తనిఖీ చేయడం జరిగింది. జెడ్పీ హై స్కూళ్ళలో మధ్యాహ్నం భోజన పథకాన్ని వెళ్ళి తనిఖీ చేసి రుచి చూడడం జరిగింది. తర్వాత ముఖ్యంగా సచివాలయ సిబ్బంది అన్ని సచివాలయాన్ని తనిఖీ చేయడం జరిగింది. తర్వాత ముఖ్యంగా అంగన్వాడీ కేంద్రాలని సరిగ్గా పంపిణీ చేస్తుందా లేదా, చిన్నపిల్లలకు గుడ్లు లేదా పౌష్టికాహారం పంపిణీ చేస్తూ తనిఖీ చేయడం జరిగింది. మొత్తం అమరాపురం మండల పరిధిలోని అన్ని సచివాలయాలని ఆకస్మిక తనిఖీ చేయడం జరిగింది. తగిన సిబ్బందిని ఆదేశించడం జరిగింది. ఇట్లు ఎంపీడీఓ అమరాపురం మండలం.